నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అది మా బాబు మూసీ నది పక్క ఉన్న హై టెన్షన్ టవర్, అది పిక్చర్. అదే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్గా పెట్టుకున్నా. అంటే ఏఐ ఉపయోగించి తీసిన ఈ పిక్చర్ ఎంత బాగా తీశాడో చూడండి. అంటే ఇది ఆయన మహత్యం అని కాదు, ఏఐ యొక్క పవర్. అడుగుతుంటారు కదా ఏఐ ఏం చేస్తుందని. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి, అది ఏఐ క్రియేటెడ్ మూసీ నది బ్యాక్గ్రౌండ్ తీసి దాన్ని కొద్దిగా ఏఐ నుంచి మాడిఫికేషన్ చేస్తే ఇలా తయారైంది. కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇవాళ సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదా ఈ పబ్లిషింగ్ హౌసెస్, వీళ్ళ నైతిక విలువలు ఎలా ఉన్నాయి? మీ అందరికీ గుర్తు ఉంటుంది, యూట్యూబ్లో రియల్ ఎస్టేట్ పై విపరీతమైన నెగటివ్ యాటిట్యూడ్తో నెగటివ్ వీడియోస్ చేసింది మంచి మార్గం ఛానలే. అయితే మన ఛానల్పై ఎన్ని విమర్శలు వచ్చినా లేదా బిల్డర్స్ యొక్క ఒత్తిడి వచ్చినా ఎప్పుడు మన ఛానల్ లొంగకుండా వంగకుండా తన పని తను చేసుకోబోతూ ఉంది. సబ్స్క్రైబర్స్ వచ్చినా, డొనేషన్స్ వచ్చినా రాకపోయినా, యూట్యూబ్ రెవెన్యూ పెరిగినా పెరగకపోయినా, మన పని మనము స్వచ్ఛందంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు మంచి మార్గం చేస్తూనే ఉంది. అయితే ఈ రియల్ ఎస్టేట్లో మనం ఎన్నో స్కామ్స్ కానివ్వండి, ఈ హై రైజ్ రివ్యూస్ కానివ్వండి, లేదా ఓవరాల్ రియల్ ఎస్టేట్ పిక్చర్ని ప్రజలకు రియలిస్టిక్ వ్యూ చూపిద్దామనే ప్రయత్నంలో మన ఛానల్ చాలా కోల్పోతున్నా. కిమ్మనకుండా నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఇన్ఫర్మేషన్ అందని సందర్భంలో వీడియోలు చేయకపోవడం, ఇన్ఫర్మేషన్ అందాక దాన్ని చాలా సులభమైన మార్గంలో అందరికీ చెప్పడం, ఏ డిజిటల్ ప్రయోగాలు, ఏ ఆర్భాటాలు లేకుండా సబ్జెక్టుపై దృష్టి ఉంచి మన ఛానల్ తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంది. అయితే నేను గమనించిన విషయం ఏమంటే, మనము రివ్యూ చేసిన హై రైజెస్ కానివ్వండి, అంటే తీవ్రమైన ఆరోపణలు చేస్తాం మనం. ఫస్ట్ మన ఛానలే అసలు రియల్ ఎస్టేట్ పై దాడి, రియల్ ఎస్టేట్ బండారం బయటపడడం, హై రైజెస్ పై విపరీతమైన రివ్యూలు. అది ఆర్డినరీ రివ్యూస్, మన డ్రోన్ విజువల్స్ కాదు, లెక్కలతో సహా బయట పెట్టిన ఛానల్ మన ఛానల్. ఇవన్నీ మనం చేస్తుంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కానివ్వండి, భక్తి ఛానల్స్ కానివ్వండి, జనరల్ న్యూస్ పేపర్ చదివే న్యూస్ ఛానల్స్ కానివ్వండి, జీకే చెప్పే న్యూస్ ఛానల్స్ కానివ్వండి, ఏదైనా వాళ్ళకి రియల్ ఎస్టేట్ యొక్క బండారం, ఎస్పెషల్లీ హైడ్రా ఆపరేషన్స్ తర్వాత సడన్గా వాళ్ళకు ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అంటే పెద్ద పెద్ద బిల్డర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళపై కొద్ది విమర్శలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే సంస్కృతి ఇప్పుడు యూట్యూబ్ వ్యాప్తంగా ఉంది. అంటే ఏ టైపు ఛానల్ అయినా ఒక బిల్డర్పై 2-3 వీడియోలు వేసి ఆయన దగ్గర డబ్బులు దండడం,
పరిపాటిగా మారింది. అదే రూట్లో మనం చూస్తుండొచ్చు చిత్రగుప్త్ అనే ఛానల్. అది బీజేపీ ప్రచార ఛానల్. ఇప్పుడు ఆ ఛానల్ నడిపించే ఆయనని బీజేపీ బీకేసింది. రీజన్ ఏమంటే వాసవి గ్రూప్ దగ్గర ఆయన కేవలం 5 లక్షలు అడిగాడు. కేవలం 5 లక్షలు. ఫస్ట్ 10 అడిగాడు. వాళ్ళు ఇయ్యనంటే 5 అన్నాడు. లేదు 3 అన్నా ఇవ్వండి అన్నాడు. అది కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాసవి విజయ్ కుమార్ బీజేపీకి కోట్లాది రూపాయలు సమర్పించుకుంటున్నాడు ప్రతి సంవత్సరం. సో వాళ్ళకి ఇవ్వడం కాకుండా ఇప్పుడు చిత్రగుప్త్ అనే ఛానల్ పోయి వాడిని బ్లాక్మెయిల్ చేసి పైసలు ఇవ్వమని చెప్తే వాడు ఊరుకుంటాడు. వాడు డైరెక్ట్ బీజేపీకి కంప్లైంట్ చేసి నేను ఇన్ని కోట్లు గుమ్మరిస్తున్నా వీడినే కదా ఎందుకు పంపించున్నా నా దగ్గర, వాడు 5 లక్షలు అడుగుతుండు నా ఛానల్ కోసం అని డైరెక్ట్ కంప్లైంట్ చేస్తే పీకి పారేసారు. అది హిందుత్వాన్ని ప్రమోట్ చేసే ఛానల్ చిత్రగుప్త్. దారిమోనినో ఏముంది ఆయన పేరు. యాక్టింగ్ జబర్దస్త్ చేస్తాడు కానీ భారీగా ఇరుక్కపోయాడు. నేనేమంటున్నా అంటే మీరు ఈ అవతారాలు వేరే వేరే వేసుకొని మీకు బ్లాక్మెయిలే చేసేది ఉంటే డైరెక్ట్ చేయండి. అంటే మన తెహల్కా ఛానల్ అని ఉండే ఒకటి పాతది, వాళ్ళు సీక్రెట్ హిడెన్ కెమెరాస్ పెట్టుకొని ఆపరేషన్స్ చేసి వాళ్ళ బండారం బయట పెట్టి అలా చేసేవారు. అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ప్లస్ టోటల్ అంటే ఆ ఫ్రాడ్ గురించి టోటల్గా ఇన్వెస్టిగేట్ చేసి అవి ప్రచురితం చేద్దాం. అలాంటి పనులు చేయాలి. ఐదర్ యూ బికమ్ ఏ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆర్ యూ స్టిక్ టు యువర్ ఛానల్స్ అజెండా. అంతేగాని ప్రతి ఒక్క ఛానల్ నేను అయ్యేమేమంటే వంటల ఛానల్ ఒకటే పోయి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరిస్తలేదు తప్ప ప్రతి ఒక్క ఛానల్ ఇదొక రెవెన్యూ సోర్స్గా ఇదొక ఆపర్చునిటీగా తీసుకొని బిల్డర్స్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడైనా బిల్డర్స్ కళ్ళు తెరవాలి. మంచి మార్గం దగ్గర భయంకరమైన డేటా ఉన్న చాలా సింపుల్గా విమర్శిస్తూ రివ్యూస్ చేస్తూ ఇండస్ట్రీ హెల్త్ గురించి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తూ తన కాళ్లపై తాను నిలబడ్డ ఛానల్ ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్. మన ఛానల్కి పొలిటికల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఓన్లీ సబ్స్క్రైబర్ సపోర్ట్ మీద ఈ ఛానల్ నడుస్తూ ఉంది. ఇప్పుడు 1 month నుంచి యూట్యూబ్ వాడు సబ్స్క్రైబర్స్ పెరగనిస్తలేడు. అంటే ఇప్పటివరకు నా దగ్గర 300 సబ్స్క్రైబర్ వచ్చేది ఓన్లీ 60 సబ్స్క్రైబర్స్ అలో చేస్తున్నాడు. 300 సబ్స్క్రైబర్ ఎక్కడ 60 సబ్స్క్రైబర్స్ అంటే ఏదో రకమైన ఒత్తిడి వేస్తున్నాడు. అయినా నేను వీడియోస్ యొక్క ప్రకృతి మార్చేసినా కానీ అడ్డమైన పనులు చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను అనానమస్గా ఉండి 10 మందికి సహాయపడాలని ఈ ఛానల్ చేస్తున్నా. నాకు డబ్బులు కావాలిస్తే నేను డైరెక్ట్గా నా అకౌంట్ నెంబర్ ఇస్తున్నా. దయచేసి మీరు లాభపడితే నాకు డైరెక్ట్ డబ్బులు వేయండి అని నేను డైరెక్ట్ చెప్తాను. అంతేగాని బిల్డర్స్ వత్తాసు పాల్గొని వాడిని తరపున మాట్లాడి వాడిని బ్లాక్మెయిల్ చేసి ఇది బ్లాక్మెయిల్ కోసం పుట్టిన ఛానల్గా ఎవరిని బ్లాక్మెయిల్ చేయదలుచుకోలేదు. ఇది ఓన్లీ రియల్ ఎస్టేట్ యొక్క రియల్ ముఖ చిత్రం చూపిస్తుంది. తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. ఒప్పులు ఏవీ లేవు కాబట్టి తప్పును ప్రస్ఫుటంగా మన ఛానల్ చూపించడం జరుగుతుంది. దానివల్ల ఒక నెగటివ్ ఛానల్ అని ఒక యాంటీ రియల్ ఎస్టేట్ ఛానల్ అని ఒకటి నాకు పేరు వచ్చిందిగా. కానీ మన ఛానల్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటే పాజిటివ్ చూపిస్తుంది. నేను ఎప్పుడు చెప్పినా మీ దగ్గర ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి, నేనే ప్రచారం చేస్తాను. కానీ ఇప్పటివరకు ఎవడు ధైర్యం చేసి మన ఛానల్ దిక్కే చూస్తలేడు. చూసిన అరాకొరా కూడా వాళ్ళకు స్టాండర్డ్ లేదు కనుక నేను అలో చేస్తలేను. నేను చెప్పదలుచుకుంది ఒకటే, యూట్యూబ్ కమ్యూనిటీకి ఒకటి చెప్పదలుచుకున్నాను. మీకు ఉన్న పరపతి ప్రజలు ఇచ్చింది, సబ్స్క్రైబర్స్ ఇచ్చింది, దాన్ని కాపాడుకోండి. ఇప్పుడు సర్వైవల్ చాలా కష్టం.
టాలెంట్ అందరికీ ఉండదు. టాలెంట్ లేకపోతే టాలెంట్ డెవలప్ చేసుకోండి. దాంట్లో మెటీరియల్ లేకపోతే యూట్యూబ్ వీడియోస్లో మంచి మెటీరియల్ ఎతకండి, మంచి సబ్జెక్ట్ ఎతకండి. అంటే మీరు అంత పెద్ద పెద్ద ఛానల్స్ పేరు పెట్టుకోరు. ఆపర్చునిటీ దొరికింది అని ప్రతి అడ్డమైన ఛానల్ రియల్ ఎస్టేట్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎంతో అంత 50,000 30,000 దగ్గర నుంచి 10-20 లక్షల వరకు దండుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. యాక్చువల్లీ బిల్డర్స్ తప్పు చేస్తున్నారు. మనం తప్పు అని చెప్దాం అండ్ వాళ్ళు చేంజెస్ తెచ్చుకొని వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తే అది కూడా రికార్డ్ చేద్దాం. ఇఫ్ ద బిల్డర్ ఇస్ ఇంప్రూవింగ్ హిజ్ పర్ఫార్మెన్స్, లెట్ హిమ్ ఇంప్రూవ్. అది కూడా ఒక ఇండస్ట్రీ, వేలాది మంది లక్షలాది మంది పనిచేస్తున్నారు. కానీ ఆ వేలాది మంది లక్షలాది మందిని మోసం చేయటం మంచిది కాదు అనేది మన మంచి మార్గం ద్వారా మనం ఇన్నేళ్లుగా పోరాడుతున్నాం. సామాన్య మధ్య తరగతి వాడు పైసా కూడా పెడితే అది ఒక్క దెబ్బలో నష్టపోతే అది రియల్ ఎస్టేట్ కూడా ఫ్యూచర్ కోసం మంచిది కాదు. మీ ప్రైజెస్ తగ్గించుకోండి, నార్మల్గా చేయండి, మీ గ్రోత్లో మేము సహకరిస్తామని చెప్తున్నాం. కానీ స్టిల్ మనకు ఆ రేంజ్ సహకారం అందటం లేదు. అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పీపుల్ వాంట్ టు స్టిక్ టు దర్ పాత్, అది సూసైడల్ అవుతుంది. ఇప్పటికే చూస్తున్నాం, మన ఛానల్లో చెప్పినట్టే జరుగుతుంది. అక్కడ పెద్ద పోర్టు బిల్డర్లు కూడా 1,00,000 కోట్ల అప్పు పెట్టుకొని తికమక పడి 6 months నో ఈఎంఐ ఆఫర్లు అలాంటి స్టేజ్కి వచ్చేసారు. సో మనం చెప్పదలుచుకుంది ఒకటే, దయచేసి యు స్టిక్ టు యువర్ అజెండా. మీరు ఒక పర్పస్తో ఛానల్ ఇస్తే, ధర్మాన్ని కాపాడడానికి ఛానల్ ఇస్తే, ధర్మం దగ్గర గుళ్ళ దగ్గర అడుక్కోండి, మేము గుడిని ప్రమోట్ చేస్తాం, మాకు ఇన్ని పైసలు ఇవ్వండి. మీరు లేఅవుట్ అంటే ప్రమోట్ చేస్తామని తీసుకోండి, ప్రోడక్ట్స్ యాడ్ తీసుకోండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాడ్ తీసుకోండి. అంటే ఏ రకంగా లీగల్గా వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బిల్డర్ స్వచ్ఛందంగా వచ్చి నేను డొనేట్ చేస్తాను ఈ ఛానల్ నడిపేయడానికంటే యాక్సెప్ట్ చేసుకోండి. కానీ మీరే వెళ్ళి వాళ్ళ వీక్నెస్ చూసి దానికి దెబ్బ కొట్టి వాళ్ళ దగ్గర వసూళ్లు చేయడం అనైతికం. అని దయచేసి నేను ప్రతి ఒక్క యూట్యూబర్ని కోరుతున్నామంటే, ఇప్పుడు నేను 1.5 years నుంచి నా అజెండాకి స్టిక్ అయి ఉన్నా, నేను కాంప్రమైజ్ అవుతలేను. ఏ ప్రాజెక్ట్ వచ్చినా దాని గుడ్ అండ్ బ్యాడ్ ఫీచర్స్ ముఖం మీద చెప్పేస్తున్నా రివ్యూలో. అదే కాకుండా రియల్ ఇండస్ట్రీ ముఖ చిత్రం ఎట్లా నడుస్తుంది, ప్రజలు ఎట్లా వ్యవహరించాలని స్పష్టంగా చెప్తున్నారు. కనుక అంటే నా పాత్ ఫాలో అయితే రెవెన్యూస్ మీకు తక్కువ వస్తాయి అనుకోండి, అది మీకు నడవదు కదా. సో మీరు పంతా మార్చుకొని మీ ఛానల్ యొక్క రూపురేఖలు కొద్దిగా మార్చుకొని రెవెన్యూ స్ట్రీమ్స్ ఎట్లా జనరేట్ చేయాలని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో ఇప్పుడు ప్రోడక్ట్స్ ఏమని అవి అన్నీ వస్తున్నాయి ఫీచర్స్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే దాంతో డైవర్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. నా అజెండా వేరే ఉంది. ఆ అజెండా ప్రకారం మా ప్రోడక్ట్స్ అమ్ముకుంటా ఇవన్నీ చేసుకుని కూర్చుంటే అది సెట్ అవుతలేదు, నాకు అంత టైం కూడా లేదు. సో నా ఛానల్ ప్యూర్ హ్యూమన్ డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ ప్లస్ ఈ మోసం కాకుండా అసెట్స్ బిల్డ్ చేయడం, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఇలాంటి వైపు వెళ్తుంది. మనం ఎంత నెగటివ్ చెప్పినా ఎంత చెప్పినా ఆ నెగటివ్ యొక్క ప్రభావం పాజిటివ్గా ఉండాలి. 1000 లేదా 1,00,000 మంది లాభపడాలి, జాగ్రత్త పడాలి. అటు ఎంటర్ప్రినర్ అంటే ఒక రియల్ ఎస్టేట్ వాడు కూడా లాభపడాలి, అది కాకుండా ఒక కస్టమర్ కూడా నష్టపోవద్దు అనే యాటిట్యూడ్తో మనం మన ఛానల్ రన్ చేస్తున్నాం. కానీ మనం చూడొచ్చు, ఇప్పుడు ఆ చిత్రగుప్త అనే ఛానల్ పోయి 5 లక్షలు 10 లక్షలు వసూలు చేయడానికి ట్రై చేస్తే వాడు బీజేపీ కంప్లైంట్ చేస్తే బీజేపీ వాడు పీక్ పారేశారు. అలాంటి కోకోల ఛానల్ తయారైంది. సడన్గా మనం చూస్తున్న ఒక వీడియోలో వాసవి ఆనంద నిలయం దగ్గర పోయి లైవ్ తీస్తున్నాడు, తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాసవి వాడిని.
అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాసవి పై ఫస్ట్ వేసిన రివ్యూ మన ఛానలే. వాసవి ఆనంద నిలయం సిరీస్ ల్యాండ్ పై ఉంది. అక్కడ పొల్యూషన్ గురించి మాట్లాడింది ఏకైక ఛానల్ మన ఛానల్. మన ఛానల్లో వచ్చినాక రఘు దాన్ని హైలైట్ చేసాం. అంటే దేంట్లో మనం ప్రైడ్ తీసుకోవాలి. నా దగ్గర ఇట్లున్నది రివ్యూస్, సబ్స్క్రైబర్స్ అంటే రివ్యూస్ కానీ ఏది మన అంటే పొగుడుకుంటా మన ఛానల్ని ఎప్పుడు మన ఛానల్లోనే పొగడలేదు. అంటే చేసినాము మర్చిపోయాం. అది సబ్స్క్రైబర్స్కి తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. సో డబ్బు అవసరమే. ఇప్పుడు మా ఛానల్ కూడా డబ్బు అవసరమే. కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దయచేసి మీరందరూ ఇలాంటి అనైతికమైన పనులు చేసి, ఇప్పుడు నేను ఒప్పుకుంటా రియల్ ఎస్టేట్ అనైతికమే, కానీ చితకాబడి ఉంది అది. అంటే ఇప్పుడు దాని స్టేట్ బాగాలేదు. ఎవరైనా ఈజీగా బ్లాక్మెయిల్ చేసుకోవడానికి. కానీ ఈ టైమింగ్ కరెక్ట్ కాదు. యూ కన్విన్స్ దమ్ దట్ దే బికమ్ యువర్ స్పాన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాసవి దగ్గర మీరు పోయి యూ బికమ్ ఏ స్పాన్సర్ ఫర్ అవర్ వీడియో అని చెప్పండి. అది నైతికం. అంతేగాని వాసవి విల్ ఫేస్ ద హిట్. ఇప్పుడు వాసవి చేసిన క్రైమ్స్కి వాసవికి గ్యారంటీ ఏం జరగాలనో అది జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏం చేసే అవసరమే లేదు. ఇప్పుడు హైరైజ్లో కొనేటోడే లేడు. మనం చేసిన 1.5 year ప్రచారం యొక్క ఫలితం ఏమంటే వాళ్ళ హైరైజర్స్లో కొనేవాడే లేడు. అలాంటి స్థితి వచ్చేసింది. జనాల్లో ఎడ్యుకేషన్ లెవెల్ పెరిగినా అంటే లాభపడ్డాడు గ్యారంటీ వాడు మనసులో మన ఛానల్ గురించి గొప్పగానే చెప్పుకుంటుంటాడు. కొంతమంది డబ్బులు పే చేస్తారు, కొంచెం చేయలేకపోతారు డ్యూ టు సమ్ అదర్ రీజన్స్. కానీ ఓవరాల్ మన ఛానల్ ఇమేజ్ మెయింటైన్ చేసుకునేది చాలా ముఖ్యం. మనం చూస్తున్నాం చాలా ఛానళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికే పుడుతున్నాయి. అలాంటి ఛానల్ని మనం ఏం చేయలేం. కానీ నేను చెప్పేది ఏమంటే మీ వంట ఛానల్ అయితే వంటకే పరిమితం కాండి. మీరు రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యేది ఉంటే రియల్ ఎస్టేట్ ఛానల్ చేయండి. హ్యూమన్ సైకాలజీ మీద వర్క్ చేయండి, ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయండి, పాలిటిక్స్ మీద వర్క్ చేయండి. అంటే మీ సెక్టర్ ఏముందో ఆ సెక్టర్ని చూస్ చేసుకొని దానిపై పోండి. అంతేగాని మీకు ఛాన్స్ దొరికింది, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ చేసి 4 డబ్బులు కొట్టేద్దాము, మన సబ్స్క్రైబర్ బేస్ని అడ్డం పెట్టుకొని అనైతికంగా డబ్బులు సంపాదించడం అంత మంచిది కాదు అని హితవు పలుకుతూ, మీరు అదే చేయదలుచుకుంటే మీ దగ్గర కెపాసిటీ ఉంటే చేసుకోండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు రియల్ ఎస్టేట్ రోడ్ని తక్కువ నిలిపేయాలి. మొత్తం కరప్ట్ సిస్టమే. కానీ ఆ కరప్షన్లో మనం కూడా ఒక చేసి మనం ఇంత గుంజేద్దామని చూడడం అంత మంచిది కాదు అని చెప్తూ మీలో మార్పు వస్తుంది అని కోరుకుంటూ, నా ఛానల్ యొక్క గొప్పతనం చెప్తలేదు. నేను ఆగినంత వేరే వాళ్ళు ఆగకపోతుండొచ్చు. ఆపర్చునిటీని యూజ్ చేసుకుందామని రియల్ ఎస్టేట్ పై పడి తినే ప్రయత్నం చేస్తుండొచ్చు. ఇప్పుడు మనం మల్లన్నని చూసినాం, డైరీ ఇండస్ట్రీ మీద పడి కొద్దిగా బ్లాక్మెయిల్ చేసిన చాలా మంది. అంటే ఈ బ్లాక్మెయిల్ చేయడం అంటే మీ స్థాయిని పడేస్తుంది. ఇప్పుడు మల్లన్న స్థాయి ఏముంది, కుక్కలు అడుగుతలేవు. ఒక టైంలో మల్లన్న అంటే ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ స్థాయి ఉన్న లీడర్ అనుకుంటాడు. ఇప్పుడు మల్లన్నను కుక్కలు అడుగుతలేవు. అదే భయమైనది. ఆయన తిన్న డబ్బులు కోట్లు మింగాడు. ఇప్పుడు ఒప్పుకుంటే తప్పు, ఒప్పుకోకపోయిన తప్పు. అంటే ఇలాంటి క్యూ న్యూస్ లాంటి పరిస్థితి అందరికీ రావద్దు. కంట్రోల్లో ఉండాలి. కాల్సి స్పాన్సర్స్ అడగండి. మీరు డీసెంట్గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాం అని చెప్పకుండా యూ ఆస్క్ ఫర్ స్పాన్సర్షిప్. డెఫినెట్లీ దే విల్ హీట్ టు యువర్, అంటే మీ దగ్గర సబ్స్క్రైబర్ బేస్ ఉంటే ఎవడన్నా బయట నుంచి స్పాన్సర్స్ వస్తాడు, ఇస్తాడు డబ్బులు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా రియలైజ్ కావాలి. మీరు చేసే అనైతికమైన పనుల వల్లనే 10 మంది బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో మీరు నైతిక విలువల్ని కొన్ని పాటిస్తే మిమ్మల్ని ప్రజలే కాపాడతారు అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.